ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మన ధ్యానాంశము పరీక్షలు మనలో ఆత్మీయ పరిపక్వతను కలిగిస్తాయి. టెస్టింగ్ ప్రొడ్యూసెస్ మెచ్యూరిటీ. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. సహనము తన క్రియను సంపూర్ణంగా చేయనీయుడి, అప్పుడు మీరు ఏ విషయంలోనూ లోటు లేని వారై సంపూర్ణులను పరిపక్వులను అయి ఉంటారు. ఇవ్వబడిన ఎంతో శక్తివంతమైన ఈ వాక్య భాగంలో యాకోబు ఒక ఆచరణాత్మకమైన ఉద్దేశంతో శోధనలను ప్రయోజనం లేని బాధలుగా కాక పరిపక్వతను ఉత్పత్తి చేసే శుద్ధి ప్రక్రియగా చూపిస్తున్నాడు. శోధనలు జీవితంలో భాగం, తప్పకుండా వస్తాయి. పరీక్ష యొక్క ఉద్దేశం ఫలప్రదమైనది. పరీక్ష మనలో సహనాన్ని, స్థిరత్వాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆత్మీయ సంపూర్ణతకు, పరిపక్వతకు మరియు ఏ కొదువలేని స్థితికి దారి తీస్తుంది. సులభంగా చెప్పాలంటే పరీక్షలు అనేవి దేవుడు మనలోని విశ్వాసాన్ని మలిచే శిక్షణశాలలు. ఉదాహరణకు, కుమ్మరి మట్టితో పాత్రలను చేసే పని విధానం గమనించినప్పుడు మట్టి గడ్డలు గట్టిగా అసంపూర్ణంగా ఉంటాయి. కుమ్మరి ఆ మట్టి గడ్డలను మెత్తటి ముద్దగా చేయాలి, తగిన ఆకారంలో మలచాలి, చివరకు అగ్నిలో కాల్చాలి. ఆ మట్టి ఎప్పుడూ ఒత్తిడికి గురి కాకపోతే లేదా కాల్చబడకపోతే అది పనికిరాని దానిగానే మిగిలిపోతుంది. దేవుని పరీక్షలు కూడా కుమ్మరి చేతుల వంటివే. కొన్నిసార్లు మృదువుగా, కొన్నిసార్లు ఒత్తిడి కలిగించేలా ఉంటాయి. కానీ వాటి ఉద్దేశం ఎల్లప్పుడూ అందమైన దాన్ని మరియు బలమైన దాన్ని రూపుదిద్దటమే. యెషయా 64:8 యెహోవా, నీవే మా తండ్రి, మేము మట్టి, నీవు మా కుమ్మరి, మేమందరము నీ చేతి పని అని చెప్తుంది. హెబ్రీ 12:11 ప్రస్తుతమున ప్రతి శిక్షణ ఆనందకరమైనదిగా కాక దుఃఖకరమైనదిగానే కనపడును. ఆయనను దాని చేత శిక్షణ పొందిన వారికి తరువాత నీతి అను సమాధాన ఫలంను కలుగజేయును అని వివరిస్తూ ఉంది. పరీక్షలు మనలను దేవునిలో మరింత లోతుగా వేరూరేలా చేస్తాయి. ఆదికాండం 37 నుండి 50 అధ్యాయములలో యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడు, తప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నాడు, చెరసాలలో పడవేయబడ్డాడు. ఎన్నో సంవత్సరాల పరీక్షలు అయినప్పటికీ యోసేపు మంచి స్వభావంతో, జ్ఞానంతో, క్షమించే హృదయంతో బయటకు వచ్చాడు. అతని పరీక్షలు దేశాలను రక్షించే పరిపక్వతను ఉత్పత్తి చేశాయి. నిర్గమకాండము మరియు సంఖ్యాకాండం అధ్యయనం చేసినప్పుడు మోషే అరణ్యంలో గడిపిన సంవత్సరాలు మరియు అనేక పరీక్షలు అతన్ని ఇశ్రాయేలును నడిపించడానికి సిద్ధం చేశాయి. దేవుడు మోషేలో సహనాన్ని మరియు తనపై ఆధారపడుటను అభివృద్ధి చేశాడు. అపొస్తలుడైన పౌలు శ్రమ సహనాన్ని, సహనం స్వభావాన్ని, స్వభావం నిరీక్షణను కలుగచేస్తుందని చెప్తున్నాడు. దేవుని శక్తి బలహీనతలో సంపూర్ణమవుతుందని తెలుసుకొని తన బలహీనతలలో సంతోషించడం నేర్చుకున్నాడు. పరీక్షలు మనలో పరిపక్వతను ఎలా కలిగిస్తాయో చూద్దాం. పరీక్షలు మన హృదయాల్లో నిజంగా ఏముందో చూపిస్తాయి. భయం, గర్వం లేదా విశ్వాసం మొదలైన వాటిని బయలుపరుస్తాయి. వెండిని అగ్నిలో శుద్ధి చేసినట్లే పరీక్షలు మనలోని మలినాలను తొలగిస్తాయి, శుద్ధి చేస్తాయి. అవి మన ఉద్దేశాలను పవిత్రం చేసి సద్గుణాలను బలపరుస్తాయి. పరీక్షలు మన దారి మారుస్తాయి. కష్టాల ద్వారా దేవుడు మనలను తప్పుడు ఆధారాల నుంచి దూరం చేసి తనపై ఆధారపడేలా చేస్తాడు. పరీక్షలు వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి? పరీక్షను కొత్త దృష్టితో, శిక్షగా కాక శిక్షణగా చూద్దాం. యాకోబు 1:2 శోధనను మహానందంగా ఎంచుకొనుడి అని చెప్తున్నాడు. దీని అర్థం నకిలీ ఆనందం కాదు, దేవుడు పనిచేస్తున్నాడని నమ్మినప్పుడు కలిగే సమాధానం. పరీక్ష ఎదురైనప్పుడు మన భయాలను మరియు దాచిన పాపాలను దేవుని ఎదుట ఉంచి నిరంతరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన మనలో దేవుడు మార్పు చేసే కార్యానికి దారి తీస్తుంది. శోధన సమయంలో విధేయతలో నిలకడగా ఉందాం. కష్టం వచ్చినప్పటికీ ఆరాధన, సేవ, నిజాయితీ వంటి సరైన పనులను కొనసాగనిద్దాం. ఇంకా సహవాసాన్ని కలిగి ఉందాం. ఒకని యొద్ద ఒకడు అపరాధములను ఒప్పుకొని ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుటకు సహవాసం ప్రేరేపిస్తుంది. పరిపక్వ విశ్వాసం సహాయక సంబంధాల్లో పెరుగుతుంది. దేవుడు ఏమి నేర్పిస్తున్నాడో అడగడం ద్వారా
కొత్త ఎదుగుదలను ప్రతిబింబించే అలవాట్లు, ప్రాధాన్యతలు, పరిమితులను నేర్చుకోగలం. పరీక్షలు వృధా కావు. యాకోబు 1:12లో పరీక్షల ద్వారా దేవుడు మనలో ఎదుగుదలను మరియు అంతిమ బహుమానమైన జీవ కిరీటాన్ని వాగ్దానం చేస్తున్నాడు. విశ్వాస ప్రయాణం క్రీస్తు స్వరూపమైన పరిపక్వతను ఉత్పత్తి చేయడానికే ఉద్దేశించబడింది. అదేవిధంగా పరీక్షలు ఆటోమేటిక్గా ఫలితం ఇవ్వవు. శోధన సమయంలో మనం సహనాన్ని ఎంచుకోవాలి, పశ్చాత్తాపపడాలి, దేవునిపై ఆధారపడాలి. ఈరోజు మనం ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుని మలిచే చేతిని చూడగల కళ్ళను ఇవ్వమని ప్రార్థిద్దాం. సహనానికి కట్టుబడి ఉండి దేవునిని మరియు సంఘ సహవాసాన్ని వెతుకుతూ ఆయన మనల్ని క్రీస్తు స్వరూపంలోనికి మలుస్తున్నాడని నమ్ముదాం. ప్రార్థన చేసుకుందాం. మా పరలోక తండ్రి, మాకు ఎదురయ్యే పరీక్షలలో ఆనందాన్ని పొందుతూ ఆచరణలో సహనం, ఓర్పు మరియు నిరీక్షణను కలిగి విజయమును, పరిపూర్ణతను పొందుటకు నీ సహాయం అనుగ్రహించు. మా జీవితాల్లో మరియు సంఘంలో పరిపక్వత కలిగిన పరిపూర్ణమైన ఫలితాలు ఇవ్వమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.